హే డార్లింగ్స్, ఎలాగున్నారు? నేనైతే మంచిగున్నా, మీరైతే మంచిగున్నారు అనుకుంటున్నాను నేను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ టైటిల్ అయితే చూసింటారు మీరు. సో నాకు ఒకటి కమెంట్ వచ్చిందనమాట. సో అన్న, కాలేజ్ చూస్ చేసుకోవాలా లేదా యూనివర్సిటీ చూస్ చేసుకోవాలా అనే దాని గురించి ఒక డీటెయిల్ వీడియో చేయమని రిక్వెస్ట్ వచ్చింది. సో అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నా. సో కాలేజ్ మరి యూనివర్సిటీస్కి చాలా అంటే డిఫరెన్స్ ఉన్నాయి. సో ఇవి నేను రీసెర్చ్ చేసి నేను తెలుసుకునేవి. మేబీ ఇంకా వేరే డిఫరెన్సెస్ కూడా ఉండొచ్చు, వేరే నేను చెప్పబోయేది కొద్దిగా లైట్గా డిఫరెన్స్ కూడా ఉండొచ్చు. సో నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్తున్నా. సో మొదట వచ్చేసి ఫీజ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీజ్ ఎప్పుడు ఇక్కడ నార్మల్గా అయితే ఫీజు ఒక ఆన్ అన్ యావరేజ్గా లైక్ 10 to 11 lakhs అయితే అవుతాయి. సో అదే యూనివర్సిటీస్కి అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఒక 15 lakh అలా అయితే రేంజ్ అవుతుంది. అదే నీ కాలేజ్ తీసుకుంటే తక్కువలో అయిపోతుంది. అంటే అంత తక్కువలో అవ్వదు, కానీ ఒక 9 to 10 lakhs అలాగైతే అయిపోతుంది. సో కంపేర్ మీ ఫీ స్ట్రక్చర్ ఎలాగా, మీ ఎంత ఫీజ్ స్పెండ్ చేయొచ్చు అనే దాని ప్రకారం అయితే మీరు ఒక ఫ్యాక్టర్ చూస్ చేసుకోవచ్చు. సో యూనివర్సిటీస్కి అయితే ఎక్కువ ఫీజు అవుతుంది, కాలేజ్కి అయితే తక్కువ ఫీజు అవుతుంది. సో అంత డిఫరెన్స్ ఉండదు, కానీ ఒక 4 to 5 lakhs డిఫరెన్స్ అయితే రావచ్చు. అది పెద్ద అమౌంట్ ఇండియా కంపేర్ చేసుకుంటే. సో సెకండ్ వచ్చేసి క్యాంపస్. సో క్యాంపస్ అండి. సో యూనివర్సిటీస్ అయితే చాలా వెల్ స్ట్రక్చర్డ్ క్యాంపస్ ఉంటాయన్నమాట. ఆ క్యాంపస్లో మీకు అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో నాట్ ఓన్లీ స్టడీస్, సో అక్కడ లైబ్రరీ కానీ స్పోర్ట్స్ కానీ, సో బేసిక్లీ ఇవన్నీ ఫెసిలిటీస్ అయితే మనకు ఎక్కువ ఉంటాయన్నమాట క్యాంపస్లో. ఆ క్యాంపస్ వచ్చేసి చాలా పెద్ద ఎక్కర్స్లో అయితే బిల్డ్ చేసింటారు. అదే కాలేజ్కి వచ్చేస్తే వాళ్ళకి ఒక బిల్డింగ్ తీసుకుని ఉంటారు. ఆ బిల్డింగ్లోనే వాళ్ళకి కావాల్సిన ఇదైతే చెప్పిస్తుంటారు, కానీ ఫెసిలిటీస్ ఉండవండి. నేను ఇప్పుడు కాలేజ్ చూస్ చేసుకున్నా, నా దాంట్లో ఒక స్పోర్ట్స్ లేదు, ఒక లైబ్రరీ లేదు. ఉంది లైబ్రరీ, కానీ ఒక చిన్న లైబ్రరీ ఉంది. సో అట్లా ఉంటుంది అనమాట. సో క్యాంపస్ ప్రకారం కూడా చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పిఆర్ పాయింట్స్. సో మీరు ఒకవేళ యూనివర్సిటీస్ తీసుకుంటే ఎక్కువ పాయింట్స్ వస్తాయన్నమాట. సో కంపేర్ టు నేను కాలేజ్ కంపేర్ చేసుకుంటే, కాలేజ్కి మీరు బ్యాక్ ఆఫ్ ద మీరు ఒక కోర్స్ తీసుకుని మీకు ఒక 15 points రావచ్చు అనుకుంటా. కానీ అదే యూనివర్సిటీస్కి అయితే ఒక 30 points వస్తాయన్నమాట. సో ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ పిఆర్. సో ఆబ్వియస్లీ అందరూ కాలేజ్ చదివిన తర్వాత, యూనివర్సిటీ చదివిన తర్వాత మనకి కావాల్సిండేది అయితే పిఆర్ ఇక్కడ. సో దానికైతే ఏం చేసుకోవాలనుకునే వాళ్ళు అయితే యూనివర్సిటీ తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. కానీ నేనైతే కాలేజ్ తీసుకున్నది పర్సనల్ ఒపీనియన్ నాది. అండ్ నేను అదే చెప్తున్నా కదా. ఇంకోటి వచ్చేసి ఈ క్యాంపస్ ఎక్కడుంటాయి. సో కాలేజెస్ అయితే ఎన్నో బ్రాంచెస్ ఉంటాయి. సో నేను వచ్చేసి టొరంటోలో ఉంటున్నా, అది నార్త్ యార్క్. సో నా కాలేజ్ వచ్చేసి టొరంటోలో ఉంది, మిసిసాగాలో ఉంది, ప్లస్ సార్నియాలో ఉంది. సో ఈ కాలేజెస్ అయితే 3 బ్రాంచ్ల్లో ఉంది. కానీ మెయిన్ క్యాంపస్ వచ్చేసి సార్నియా. ఆ కాలేజ్ వచ్చేసి ల్యాంప్టన్ కాలేజ్. సో ఇది సార్నియాలో అయితే మెయిన్. కానీ క్యాంపసెస్ వచ్చేసి టొరంటో, మిసిసాగాలో అయితే ఉంది. అదే యూనివర్సిటీస్ అలాగ ఉండవండి. ఏదో ఒక దూరంలో, లైక్ కొద్దిగా సిటీ నుంచి దూరంగా కానీ, లేదా ఆల్రెడీ ఓల్డ్ పాతకాలం బిల్డింగ్లో అట్లాంటి దాంట్లో కట్టేసింటారు అనమాట. సో ఇదన్నీ ఒకే దాంట్లో ఉంటాయి, దీనికి బ్రాంచెస్ ఉండవు, ఒకే దేంట్లో ఉంటాయి. సో అండ్ కోర్స్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్లో మనకి మాస్టర్స్ దొరుకుతాయి, మాస్టర్స్ అండ్ కోర్సులు దొరుకుతాయి. అండ్ కంపేర్ టు కాలేజెస్లో ఒక పీజీ డిప్లొమా కోర్సులు దొరుకుతాయి. సో కాలేజెస్లో మోస్ట్ ప్రాబ్లీ ఎంఎస్ దొరకదు అనమాట. సో ఎవరైతే మాస్టర్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే మాస్టర్స్లో తెలిసింది ఏమంటే అన్ని సబ్జెక్ట్స్ అయితే కవర్ అవుతాయి. సో అట్లా ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళైతే యూనివర్సిటీస్కి ప్రిఫర్ చేయాలని చెప్తున్నాను నేను. ఎవరైతే కాలేజ్ చూస్ చేసుకుంటారో, సో వాళ్ళకి బేసిక్లీ కోర్స్ ఎలాగుంటుందంటే, నేనైతే డెవాప్స్ కోర్స్ తీసుకుంటాను ఐటీలో. సో ఐటీలో డెవాప్స్ కోర్స్ ఈజ్ బేసిక్లీ వన్ పార్ట్ అనమాట. సో ఆ డెవాప్స్ పైన వీళ్ళు ఈ 2 years స్పెండ్ చేస్తారు. మాకైతే ఆ 2 years ఆ డెవాప్స్ పైన కోర్సెస్ అయితే ఇస్తారు. ఆ సబ్జెక్ట్స్ అయితే మనం ఉత్త డెవాప్స్ పైనే చేస్తాం. సో ఒక స్పెషలైజేషన్ అనమాట. సో అండ్ ఇట్లా ఉంటుంది కోర్సులు తీసుకుంటే. సో బేసిక్లీ మీకు వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్
వచ్చేసి డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అలా వచ్చేసి కాలేజెస్ దొరుకుతాయి. అండ్ ఎవరైతే మాస్టర్స్కి ప్రిఫర్ చేసుకుంటున్నారో హయ్యర్ స్టడీస్లో మాస్టర్స్ అయితే బాగుంటుంది అండ్ అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసుకోవచ్చు అండ్ ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయంటే అది యూనివర్సిటీస్లో దొరుకుతాయి మీకు. అండ్ ఆఫర్ లెటర్ టైం వచ్చేసి, అండ్ ఆఫర్ లెటర్ టైం కూడా మీకు యూనివర్సిటీస్ అయితే 3 months 2 to 3 months అయితే ఎక్కువ తీసుకుంటారు, ఎందుకంటే చాలా మంది అప్లై చేస్తారు కాబట్టి. అండ్ క్వాలిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ కూడా యూనివర్సిటీస్లో బెటర్గా ఉంటుంది కంపేర్డ్ టు కాలేజెస్. నేను చెప్తున్నా ఎందుకంటే నేను కాలేజెస్లో ఉన్ని చూసిన, నేను ఆ ఫ్రెండ్స్ యూనివర్సిటీస్లో ఉన్నారు వాళ్ళు కూడా చెప్తున్నారు. సో కంపేర్ చేసుకున్న తర్వాత నాకు తెలిసింది ఏమంటే యూనివర్సిటీస్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ డిఫరెంట్. దే ఓన్లీ ఎట్లా అంటే వాళ్ళు స్టడీస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారనమాట. మన కాలేజెస్లో అట్లా లేదు, కొద్దిగా అదే స్పెషలైజేషన్ పైన పోతారు. సో మెయిన్లీ దేర్ ఫోకస్ ఈజ్ టు ఎయిమ్ టు గెట్ దట్ జాబ్. సో జాబ్ కోసం ఫోకస్ చేసి వాళ్ళు ఎట్లయినా జాబ్ తెచ్చేయాలా అనే ఒక టైప్ ఆఫ్ స్టడీస్లో వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. అండ్ యూనివర్సిటీస్లో అయితే మెయిన్లీ దే ప్రిపేర్ ద స్టూడెంట్స్ ఫర్ అవుట్ సైడ్ వరల్డ్ అనమాట. వాళ్ళు ఎక్కడ పోయినా కూడా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటే వాళ్ళు ఎక్కడైనా జాబ్ తెచ్చుకోవచ్చు అలాగా. సో ఈ కాలేజెస్లో ఆఫర్ లెటర్ టైం వచ్చేసి మ్యాక్సిమం నాకైతే 3 daysలోనే వచ్చేసింది ల్యాంప్టన్ కాలేజ్లో. సో ఇట్ డిఫర్స్ అండి, మ్యాక్సిమం వితిన్ 1 month అయితే వచ్చేస్తుంది. సో ఎవరైతే తొందరగా చేసుకోవాలి మన ఆఫర్ లెటర్ అంటే వాళ్ళు కాలేజెస్కి అయితే ప్రిఫర్ చేయొచ్చు. లేదు నాకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలా, నేను పోయేది అక్కడ ఎడ్యుకేషన్ కోసమే, సో నా క్వాలిటీ ఇంపార్టెంట్ అనే వాళ్ళు యూనివర్సిటీస్కి అయితే అప్లై చేయండి, వెయిట్ చేయండి 3 months. అండ్ సో ఇది నా సైడ్ పర్స్పెక్టివ్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఎప్పుడు ట్యాగ్ చేయండి. అండ్ దిస్ ఈజ్ ఇట్ ఫర్ అ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe. Bye bye.